బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి చాలా సంవత్సరాల క్రితం తను ఒక చిన్న షాప్ సెటప్ చేసుకుంది. ఆ చిన్న షాప్ సెటప్ చేసుకుని తనకి చాలా డ్రీమ్స్ ఉండింది. ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్కడెక్కడో తన ప్రోడక్ట్ షోకేస్ చేయాలి అని. కరెక్ట్గా అదే టైంలో ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. మేము ఢిల్లీలో ఇంటర్నేషనల్ షో ఒకటి సెటప్ చేస్తున్నాము, దాంట్లో మీ కలెక్షన్ పెడతారా? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి కొత్త కలెక్షన్ అంతా రెడీ చేసుకుని ఇంకొక గ్రూప్ ఆఫ్ అదర్ డిజైనర్స్తో కలిసి వెళ్ళింది. అది మొత్తం 2 days ఎగ్జిబిషన్. ఆ 2 days ఎగ్జిబిషన్ వెళ్ళగానే ఫస్ట్ డిస్ప్లే చేయకుండా తన స్టాక్ వాళ్ళు చెప్పింది, ఫస్ట్ రోజు కొంతమంది డిజైనర్స్ది డిస్ప్లే చేస్తాం, సెకండ్ రోజు కొంతమంది డిజైనర్స్ది డిస్ప్లే చేస్తామని చెప్పారు. ఫస్ట్ రోజు బట్ స్టిల్ స్టాల్లో ఉండి నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పారు. స్టాల్లో తన రోజంతా వెయిట్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ రోజు కోసం చాలా ఎక్సైటెడ్ ఉంది. నెక్స్ట్ రోజు తన కలెక్షన్ పెట్టాలి అని వెళ్ళినప్పుడు, పెట్టాలి అని నైట్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ సేమ్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ నెక్స్ట్ రోజు కూడా హాఫ్ డే నిన్న డిజైనర్ స్టాక్ పెడదాం, సెకండ్ హాఫ్ డే నీ స్టాక్ పెడదాము, సో అలా షిఫ్ట్ చేద్దాము అని చెప్పారు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత దూరం వస్తే నా స్టాక్ జనాలకు చూపించేది నేను ఒకే ఒక 4 hours మాత్రమే చూపించగలను. ఆ 4 hoursలో నాకు అసలు వాళ్ళకేం కావాలో ఏం తెలుస్తుంది, నా దగ్గర ఏముందో ఎలా తెలుస్తుంది అని డౌట్ వచ్చి షీ ఫెల్ వెరీ డిసప్పాయింటెడ్. అండ్ దెన్ ఫైనలీ స్టాక్ డిస్ప్లే చేయకుండానే బ్యాక్ వచ్చేసింది తన హోమ్ టౌన్కి. ఆ డిజైనర్ ఎవరో కాదండి, అది నేనే. 9 years బ్యాక్ నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక ఏజెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి సేమ్ అలాగే ఈ స్టోరీ అంతా నిజంగా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది జరిగింది. నా లైఫ్లో ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో నా ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 1 full month టు క్రియేట్ ది కలెక్షన్. అండ్ ఆ 4-5 days ఎగ్జిబిషన్ నేను పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఎందుకు అలా అయ్యింది అన్నది నాకు అప్పుడు తెలియలేదు. ఫైనలీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఏజెన్సీ వాళ్ళు ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవడానికి వాళ్ళు మినిమం నెంబర్ ఆఫ్ డిజైనర్స్ ఇంతమందిని తీసుకువెళ్తున్నారు ఆ షోకి అని చూపించాలి. సో దాంట్లో కౌంట్ ఫిలప్ చేయటం కోసం కొంతమందిని ఇలా నిజంగానే వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలని కాదు, బట్ వాళ్ళ కౌంట్ ఫిలప్ చేసుకోవటం కోసం డిజైనర్స్ని గ్యాదర్ చేశారు. ఆ డిజైనర్స్లో కొంతమంది ఎవరైతే వాళ్ళకు కొంచెం ఎక్కువ ర్యాపో ఉంది, సో బాగా ఆల్రెడీ కొంచెం తెలిసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ కలెక్షన్ డిస్ప్లే చేశారు, మిగిలిన వాళ్ళు నాలాగా ఉండిపోయారు. సో ఫైనలీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను నేర్చుకున్నది ఓన్లీ థింగ్, మనకి ఏది ఈజీగా తొందరగా వచ్చేస్తుంది, బిగ్గర్ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి అని ఉన్న ప్లాట్ఫామ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆఫ్ కోర్స్ హయ్యర్ ఎయిమ్ చేయాలి, డెఫినెట్గా ఎయిమ్ చేయాలి, బట్ హయ్యర్ ఎయిమ్ చేసేటప్పుడు అది మనం స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. దానికి డెఫినెట్గా టైం పడుతుంది. డెఫినెట్గా సక్సెస్ ఈజ్ అ టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ దే ఆల్వేస్ హ్యాపెన్. సో ఆ ఇన్సిడెంట్ నాకు ఫస్ట్ జరిగినప్పుడు ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 1 month టు రికవర్. ఐ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ డిప్రెషన్. ఇంత టైం నేను వేస్ట్ చేశాను, నాకు ఇక్కడున్న బిజినెస్ వదిలేసి నేను అంతా మొత్తం దాని మీదే ఫోకస్ చేశాను, అండ్ ఇక్కడున్న ఒక 3 days 5 days బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయాను. ఈవెన్ అప్పుడు నాకు న్యూ బార్న్ బేబీ ఉన్నాడు, సో బేబీని కూడా వదిలేసి వెళ్ళిపోయాను. ఈ థాట్స్ అన్నీ రన్ అయ్యాయి చాలా. ఐ వాజ్ ఇన్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్. బట్ దెన్ ఆల్ దీస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ టీచ్ యూ సంథింగ్. సో నేను కూడా అలాగే నేర్చుకున్నాను ఫ్రమ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. సో దిస్ ఇస్ అ స్మాల్ స్టోరీ. ఇలాంటివి చాలా చాలా డిస్కస్ చేసుకుందాము. స్టే ట్యూన్డ్.